జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మండిపడింది బీజేపీ. కేంద్ర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలు పూర్తిగా అబద్దమని విమర్శించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది బీజేపీ. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఫైరయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు. తమకు మహాత్మా గాంధీపై చాలా గౌరవం ఉందన్నారు. పేరు మార్చిన స్కీమ్లో రామ్ పేరు ఉందని, అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సర్పంచ్ స్థానాలపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన స్టేట్ బీజేపీ చీఫ్ కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను అభినందించి సన్మానించారు. ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. నరేగా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విబిజీ రామ్జీ అనే పేరుతో తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అనుకోవచ్చు. వాళ్ళలో అపోజిషన్ ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లపై రేవంత్ పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దమ్ముంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. గతంలో చూస్తే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నారు, కలిసి పోటీ చేసినారు. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదు. నిన్న 6 మంత్రులను కూర్చోబెట్టుకొని 66% సర్పంచులు గెలిచిందని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు ప్రజల్లో విశ్వాసం ఉంటే మరి సింబల్ ఉన్నటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేవని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు విశ్వాసం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఇచ్చిన మాట నెరవేర్చలేదు. 6 గ్యారెంటీల్ని గాలి వదిలేసినావు. 420 హామీల్ని గాలి వదిలేసి ఈరోజు కేవలం అవినీతిని నమ్ముకొని, కుంభకోణాలను నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు రమ్మని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనపై గ్రామీణ ప్రజల తిరస్కారానికి నిదర్శనమన్నారు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ చెప్పే లెక్కలు పూర్తిగా అబద్దాలన్నారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితిన్ నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులను వివరించారు.